హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం మ్యాంగో కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అండి. మ్యాంగో కస్టర్డ్ కోసం అయితే మనం 3 లీటర్ల పాలను అయితే మనం తీసుకొని ఒక గిన్నెలో అయితే పోసుకుందాం అండి. ఎగ్జాక్ట్లీ 3 లీటర్స్ తీసుకోండి. మీరు ఫంక్షన్ కానీ ఏమైనా చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి. ఇంకా తక్కువ చేసుకోవాలంటే కూడా మీరు తక్కువ మోతాదులో చేసుకోవచ్చు. నేను 3 లీటర్ల పాలని ఈ విధంగా అయితే పొయ్యి మీద పెట్టి మరగబెడుతున్నానండి. ఈ 3 లీటర్ పాలలో నుంచి కొంచెం చల్లటి పాలు తీసుకున్నాను. ఒక పావు లీటర్ వరకు తీసుకొని దాంట్లో కస్టర్డ్ పౌడర్ని అయితే మిక్స్ చేస్తున్నానండి. ఇది వెనీలా కస్టర్డ్ పౌడర్. వెనీలా కస్టర్డ్ పౌడర్ నేనైతే మనకి మార్కెట్ షాపుల్లో అమ్ముతారండి. వెనీలా కస్టర్డ్ పౌడర్ అంటే తెచ్చుకొని దీన్ని ఒక 12 స్పూన్ల వరకు వేసుకోండి. 12 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఒక పావు లీటర్ చల్లటి పాలు పక్కన పెట్టుకొని ఆ 3 లీటర్ల నుంచి తీసుకొని ఈ 12 టేబుల్ స్పూన్స్ వెనీలా కస్టర్డ్ తీసుకొని ఈ విధంగా లమ్స్ లేకుండా అయితే కలిపి పక్కన పెట్టుకోండి. నేను 3 లీటర్ల పాలతో మిక్స్ చేసి చేస్తున్నానండి. ఎనీ ఫంక్షన్, మీ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ అయినా సరే, ఎటువంటి పార్టీస్ అయినా సరే మీరు ఈ విధంగా చేసుకున్నారంటే మాత్రం ఈ మ్యాంగో కస్టర్డ్, మ్యాంగోస్ దొరకని సమయంలో బనానా ఏదైనా కోరుతూ కూడా వేసుకున్నాం. అన్ని ఫ్రూట్స్, ఆల్ ఫ్రూట్స్తో కలిపి అయితే చేసుకున్నాం. వెనీలా కూడా ఉంటుంది. మ్యాంగో సీజన్ కాబట్టి తయారు చేసి చూపిస్తున్నాను. 12 టేబుల్ స్పూన్ ఇదండి. ఇది వెనీలా వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక 12 స్పూన్ల వరకు కూడా ఒక పావు లీటరు మిల్క్ పక్కన పెట్టుకొని చల్లటి పాలు దాంట్లో అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. మిగతా పాలు నేను స్టవ్ మీద పెట్టుకొని మరక పెట్టుకుంటున్నాను. ఇట్లా అయితే పెట్టుకోండి. కస్టర్డ్, మ్యాంగో కస్టర్డ్ బాగా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కనుక చేసి పెట్టారంటే అందరు శబాష్ అయితే మిమ్మల్ని అంటారు. ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు కానీ వచ్చినప్పుడు కానీ లేదా పార్టీలకి ఫంక్షన్కి మీరు ఇలా చేశారంటే, స్వయంగా మీరు చేసి పెట్టారంటే మాత్రం అందరూ కూడా చాలా ఇష్టంగా చేసుకుంటారు. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకుంటున్నాం. మనం మరిగే పాలల్లో ఒక 12, ఇప్పుడు మనం లీటర్ పాలకి 4 టేబుల్ స్పూన్ల చొప్పున షుగర్ వేసుకుంటాం. ఇదిగోండి, 12 స్పూన్లు షుగర్ అయితే వేస్తున్నాను. 12 టేబుల్ స్పూన్లు మీకు కొలతండి. 1 లీటర్కి 4 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకుంటారు. అట్లా 3 లీటర్లకి 12. మనం అట్లాగే 12 గుర్తు పెట్టుకుంటే మీకు కొండ గుర్తు. 12 టేబుల్ స్పూన్ మనం వెనీలా కస్టర్డ్ని కూడా కలుపుకున్నాం. 12 టేబుల్ స్పూన్స్. ఇదిగోండి, ఇప్పుడైతే మనం అది లంప్స్ లేకుండా కలుపుకున్న దాన్ని మరిగే పాలల్లో ఈ విధంగా వేసుకొని తిప్పుకోండి. మనకు పాలు మరుగుతూ ఉంటాయి కదండి, ఆ టైంలో ఈ విధంగా లంప్స్ లేకుండా వేసుకొని తిప్పుకోండి. మనం ఆల్రెడీ షుగర్ వేసేసామండి. గుర్తుపెట్టుకోండి, మీరు లీటర్ మిల్క్ తీసుకుంటే 4 టేబుల్ స్పూన్ల ఇవ్వండి వెనీలా కస్టర్డ్, కానీ ఏదైనా కస్టర్డ్ మీకు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. నేను వెనీలా కస్టర్డ్ తీసుకున్నాను. లీటర్కి 4 చొప్పున వేసానండి. 3 లీటర్లకి 12 వేసాను. ఇట్లా కలుపుకోండి. లంప్స్ లేకుండా అయితే బాగా ఇట్లా కలుపుకోండి. ఇట్లా కలుపుతూ ఉండండి. ఏమాత్రం మీరు కలుపుకోకుండా ఉన్నట్టయితే మీకు అవి గడ్డ కట్టిపోతాయండి. దానికోసం అయితే మనం ఈ విధంగా ఒక్క చుక్క నెయ్యి కానీ ఏమన్నా వేయకుండా మీరు బాదం పప్పులు ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, దానికోసం మీరు మ్యాంగోస్ తీసుకుంటున్నాను. మ్యాంగోస్ ఈ విధంగా కట్ చేసుకోండి. సన్న ముక్కలుగా కట్ చేసుకొని మీరు ఇప్పుడు మనకు కస్టర్డ్ మిల్క్ తయారు చేశాం కదా, దాంట్లో మీరు ఈ ముక్క సన్నగా కోసుకొని యాడ్ చేసుకోవడమేనండి. అంతే. మీ దగ్గర మ్యాంగో లేదనుకోండి, మ్యాంగో సీజన్ కాదనుకోండి, అన్ని ఫ్రూట్స్ కలిపి ఇంకా మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ కూడా చేసుకోవచ్చు. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి నేను మ్యాంగో, మీరు సూపర్ టేస్ట్గా ఉంటుంది కాబట్టి మ్యాంగో సీజన్లో ఈ విధంగా అయితే చేసుకోండి. మ్యాంగోను ఇలా ఉపయోగించుకోండి. సన్న ముక్కలు కోసుకొని మీరు చూస్తారు కదా, మనకి కస్టర్డ్ పౌడర్ కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండాలండి. అట్లా ఉంటుంది కదా, అట్లా ఉన్నప్పుడు దాంట్లో మనం దించేసుకొని చల్లబడిన తర్వాత మాత్రమే మనం ఈ ఫ్రూట్స్ కలుపుకోవాలి. చల్లబడిన తర్వాత మాత్రమే ఇగో మ్యాంగో, నేను 3 మ్యాంగోస్ తీసుకొని కలుపుతున్నాను. త్రీ మ్యాంగోస్ అలా సన్నగా ముక్కలు కోసుకొని కలుపుతున్నాను.
బాదం పప్పులు నేను వేయించి తెచ్చుకున్నాను కదండి, దాన్ని కూడా చిన్న ముక్కలుగా కోసుకొని కలుపుకుంటాను. బాదం పప్పులు వేయించినప్పుడు నేను ఎటువంటి నెయ్యి కానీ ఏమీ వేయలేదు. ఈ జీడిపప్పులు కూడా చాలా పచ్చివండి, పచ్చి జీడిపప్పుల ముక్కలు కోసి వేసాను. అప్పుడే మీకు ఈ కస్టర్డ్ అనేది మీకు మంచి టేస్ట్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు బాదం పప్పులు వేయించినప్పుడు నెయ్యి కానీ ఏమీ వేయకుండా వేయించి ఆ తర్వాత ముక్కలు కోసుకోండి. జీడిపప్పులు మాత్రం అసలు వేయించకుండా ముక్కలు కోసుకోండి. ఇట్లా మొత్తాన్ని కలుపుకోండి. దీంట్లో ఇలాచీ కానీ ఏమీ వేయద్దు. మీరు దాని రియల్ టేస్ట్ రావాలి అంటే మీరు ఈ విధంగా నేను చెప్పినట్టు చేసుకున్నారంటే మాత్రం సూపర్ టేస్ట్ అండి. ట్రస్ట్ మీ, ఒకసారి మీరు చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే ఎంత బాగుందని మీకు తెలిసింది. నాకు తప్పకుండా మీరు అయితే కామెంట్ చేసి నాకైతే చెప్తారు. మనం తీసుకున్నది ఇంకా ఇలాచీ కస్టర్డ్ పౌడర్, వెనీలా కస్టర్డ్ పౌడర్ అయితే నేను తీసుకున్నానండి. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. నేను చెప్పిన విధంగా అయితే ఈ విధంగా చక్కగా మీరు చేసుకున్నారంటే మ్యాంగో కస్టర్డ్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇంకా మీరు ఇక తిరుగులేదండి. ఈ స్వీట్ మీరు ఫంక్షన్లో కానీ పార్టీల్లో కానీ ఎప్పుడైనా సరే మీరు స్వయంగా చేసి మీ గెస్ట్లకు మీరు పెట్టారంటే మాత్రం మిమ్మల్ని షాబాష్ అనేది అంటారండి. ఏ స్వీట్కి ఇది తగదండి. మీరు లడ్డు పెట్టినా ఏం పెట్టినా సరే వేస్ట్ అయితే దీని ముందు అంత బాగుంటుంది. ఇంకెందుకంటే మీరు తయారు చేసుకోండి.